మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఓ గొర్రె పోయి బాయిల పడితే అన్ని గొర్రెలు పోయి బాయిల పడతాయి అనే సామెత ఉన్నది కదా. సామెత ఏంది, నిజంగానే గొర్రెలు అట్లనే చేస్తుంటాయి కూడా. అయితే గీడో కాడ ఓ గొర్రెని చూసి ఇంకో గొర్రె బాయిల వల్లేదు గాని అగ్గిమంట చుట్టూ గిర్ర గిర్ర తిరగబట్టినాయి. చూస్తే మీరే మస్తు పరేషాన్ అవుతారు. ఆగో చూస్తున్న రానుల్లా నడిమిట్ల మంట చుట్టూ గొర్రెలు గిరా 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 తిరుగుతూనే ఉన్నాయి. మళ్ళా ఒకటి కాదు రెండు కాదు, ఓ 5-10 కూడా కాదు, 100 గొర్రెల గుంపు ఆగకుండా తిరుగుతూనే ఉన్నాయి. గమ్మతిగా తిరుగుతున్నాయి కదా. మరి ఓదానని కోటిపోతున్నాయి కాబట్టి అవిటికి ఇట్లా తిరుగుతున్నామని తెలియకనా ఇంకా చేరుకోవాల్సిన జాగ రాలేదు కావచ్చు అనుకోనే గాని తిరుగుతూనే ఉన్నాయి. మొదలు ఈ గొర్రెల బోయుడు ముందు పోతుంటే ఆయన వెనక పోయినాయి. ఇట్లా వెనకై ముందుకు కలుసుకొని బోయుడు పక్కకు జరిగినా అవి అట్లనే స్పీడ్ గా తిరగబట్టినాయి. చూస్తుంటే ముందు ప్రాక్టీస్ చేయించినట్టే ఉన్నది కదా. ఇక ఇట్లా తిరుగుతుంటే అక్కడ ఉన్నోళ్ళు సంబరపడబట్టిండ్రు. అంతకు ముందు ఫారెన్ దేశంలో కూడా ఇట్లనే తిరిగినాయి గొర్రెలు. అప్పుడు గొర్రెలకు ఇట్లా తిరిగే లక్షణం ఉంటదని చెప్పిండ్రు. మరి అందుకే తిరిగినాయో ఏమో తెలియదు గాని అనంతపురం జిల్లా మడకశిర మండలం గుర్రపు కొండల జరిగిన తాడి నాగమ్మ కాటమరాయ ఉత్సవాల్లో అగ్నిగుండం ఏర్పాటు చేస్తే పూజలు చేసినాక ఇట్లా గొర్రెలను అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేయించిండ్రు బోయుళ్ళు. ఇట్లా చేస్తే గొర్రెలకు ఏ రోగం రాకుండా మంచిగా ఉంటదని వీళ్ళ నమ్మకం అట. మొత్తానికైతే ఈ గొర్రెలు ఇట్లా తిరుగుతూ చూసినోళ్ళు మస్తు చిత్రపోబట్టిండ్రు.